వందే శంభుముపమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం త్వమేవ మాతా చ పితా చ త్వమేవ బంధుశ్చ సఖా చ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవా. ఓం నమః శివాయ. కొలుగూరి న్యూస్ వీక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీ గాయత్రి శర్మ. ఈరోజు జనవరి 26, 2026 సోమవారం. ఓ వైపు దేశమంతా మువ్వెన్నెల జెండా రెపరెపలాడుతుంటే మరోవైపు పంచాంగరీత్యా ఈరోజు సోమవారంతో కూడిన అష్టమి. ఇది కాలభైరవుడికి పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన యోగం. మరి ఈరోజు గ్రహ సంచారం ఎలా ఉంది, మంచి ముహూర్తాలు ఎప్పుడున్నాయి, పంచాంగరీత్యా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. ఈరోజు శుద్ధ అష్టమి. సాధారణంగా శుభకార్యాలకు అష్టమిని పక్కన పెడతాం. ఈ అష్టమి తిథి రాత్రి 7:07 వరకు ఉంది. ఆ తర్వాత నవమి ప్రవేశిస్తుంది. కాబట్టి ఈరోజు కొత్త పనుల కంటే దైవారాధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఇక నక్షత్రం విషయానికి వస్తే కేతువుకు సంబంధించిన వైద్యానికి కారణమైన అశ్విని నక్షత్రం ఉదయం 10:59 వరకు ఉంది. ఆ తర్వాత శుక్రుని నక్షత్రమైన భరణి నక్షత్రం వస్తుంది. అశ్విని నక్షత్రం ఉన్న సమయంలో ప్రయాణాలు చేయడం మంచిది. ఈరోజు కాలపురుషుడు కొన్ని సమయాల్లో మనల్ని పరీక్షిస్తున్నాడు. ఈ గండాలు మరియు వర్జ్యాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు 2 సార్లు వర్జ్యం వచ్చింది. మొదటిది ఉదయం 7:13 నుండి 8:44 వరకు. సరిగ్గా అందరూ ఆఫీసులకు స్కూళ్ళకు బయలుదేరే సమయం ఇది. కొంచెం నిదానంగా వెళ్ళండి. రెండవది రాత్రి 7:50 నుండి 9:27 వరకు. ఈ సమయంలో భోజనం చేయడం అంత మంచిది కాదు. సోమవారం నాడు మధ్యాహ్నం వచ్చే రాహుకాలంతో పాటు ఈ దుర్ముహూర్తాలు కూడా ఇబ్బంది పెడతాయి. మధ్యాహ్నం 12:36 నుండి 1:20 వరకు కూడా దుర్ముహూర్తం ఉంది. తిరిగి మధ్యాహ్నం 2:50 నుండి 3:35 వరకు కూడా ఈ దుర్ముహూర్తం ఉంది. ఈ సమయాల్లో ముఖ్యమైన ఫైల్స్ మీద సంతకాలు చేయడం, కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం చేయకండి. మరి అమృత గడియలు ఎప్పుడున్నాయి గురువుగారు అంటే, ఈ రోజు పగలు మొత్తం వర్జ్యాలతో నిండి ఉంది. కానీ బ్రహ్మ ముహూర్తంలో అద్భుతమైన సమయం దొరికింది. అమృత గడియలు తెల్లవారుజామున అంటే మంగళవారం ఉదయం 4:57 నుండి 6:27 వరకు ఉన్నాయి. ఎవరైతే ఉదయాన్నే లేచి యోగా, ధ్యానం లేదా చదువుకుంటారో వారికి ఈ సమయం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. విశేష సూచన: ఈ రోజు సోమవారం మరియు అష్టమి కలయిక కాబట్టి సాయంత్రం ప్రదోషకాలంలో శివాలయంలో బిల్వ పత్రాలతో అర్చన చేయించండి. అలాగే అశ్విని నక్షత్రం ఉంది కాబట్టి గణపతిని స్మరించుకుంటే విఘ్నాలు తొలగిపోతాయి. దేశం సుభిక్షంగా ఉండాలని, మీరందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ రేపటి పంచాంగంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.